మధ్య ట్రేడ్ డీల్ ఎప్పుడు కుదురుతుందా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ మనకున్న సమాచారం మేరకు ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టు భారత్పై విధించిన 25% అదనపు సుంకాలు తగ్గించే యోచనలో, అంటే ఎత్తివేసే యోచనలో అమెరికా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంజీరావు గారు, ఎప్పట్లోగా ఒక ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు 5వ దఫా అమెరికా ఇండియా ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఈరోజు న్యూఢిల్లీలో ఉంటే, న్యూఢిల్లీలో ఇండియా రాజేష్ అగర్వాల్ అని ఇండియన్ కామర్స్ మినిస్ట్రీ ప్రతినిధి ఇద్దరు ట్రేడ్ డిస్కషన్ చేస్తున్నారు. న్యూఢిల్లీలో ట్రేడ్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. ఇది చాలా 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 పెద్ద న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇండియాకి. రెండో విషయం ఏంటంటే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, భారతదేశ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ ఒక పెద్ద శుభవార్త చెప్పారన్నమాట. అదేంటంటే, భారత ప్రతినిధి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ అనమాట, భారత ప్రభుత్వానికి. ఆయనే చెప్పిన విషయం ఏంటంటే, అనంత నాగేశ్వరన్ గారు భారత్ మీద అమెరికా విధించిన 25% అదనపు టారిఫ్ల్ని ఎత్తేయబోతుంది అమెరికా త్వరలో అంటూ ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే భారత ప్రభుత్వం గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రీసెంట్గా ఒకటి చెప్పిందనమాట. ఏమనంటే, భారతదేశం మీద రష్యా ఆయిల్ దిగుమతి చేసుకున్నందుకు భారతదేశం మీద విధించిన 25% అదనపు అడిషనల్ టారిఫ్స్ని, అదనపు సుంకాలను ఎత్తకుండా భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం లేదు అని చెప్తుంది. ఇప్పుడు వరకు 50% విధించారు. ఒకటి, రష్యా ఆయిల్ దిగుమతి చేసుకున్నందుకు 25%. రెండో 25% ఏంటంటే ట్రేడ్ డీల్ కుదరలేదు కాబట్టి. ఇంతే ట్రేడ్ డీల్ కుదురుతుంది కాబట్టి ఆ 20% పక్కన పెడితే, రష్యా నుంచి మన ఆయిల్ తెచ్చుకున్నందుకు విధించిన అదనపు 25% టారిఫ్ని వెంటనే ఎత్తేస్తేనే ఈ ట్రేడ్ డీల్ కుదురుతుందని భారత ప్రభుత్వం యొక్క భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ చెప్తుంది. కాబట్టి అనంత నాగేశ్వరన్ గారు చెప్పేది, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పింది ఏంటి, 20% ట్రేడ్ టారిఫ్లు అమెరికా ఎత్తేయబోతుంది అని గుడ్ న్యూస్ చెప్పారు. ఇది నిజమే అని మనం నమ్మాలి. ఎందుకంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా భారత ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేయడం, పుట్టినరోజు విషెస్ చెప్పడం, తర్వాత ఒకరికొకరు ఫ్రెండ్ అనుకోవడం, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా పాజిటివ్ గెచ్యూర్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమవుతుంది, ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ ఇప్పుడు నెగోషియేషన్స్ కూడా జరుగుతున్నాయి. రెండవ దఫా ఆగిపోయిన నెగోషియేషన్ మళ్ళీ రెజ్యూమ్ చేయబడ్డాయి, మళ్ళీ పునఃప్రారంభించబడ్డాయి. కాబట్టి ట్రేడ్ డీల్ కొంచెం అతి త్వరలో కుదరబోతుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ట్రంప్ కూడా ఏం చేస్తున్నాడు, ఇండియాని పక్కన పెట్టి రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నందుకు విధించాడు. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుని ఇండియాని పక్కన పెట్టి మాట్లాడకుండా చైనాని అటాక్ చేస్తున్నాడు. అంటే ఇండియా చైనాల మధ్య రిఫ్ట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు చైనాను కూడా మనం నమ్మలేం. ఏదో చైనా ఇండియాలు కుదిరినాయి, అమెరికా టారిఫ్స్కి వ్యతిరేకంగా రెండూ కలిసి వెళ్ళడం లేదండి. చైనా ఏంటంటే ఇండియాతో మనందరం ఒకటే అని చెప్తూ చైనా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి త్వరగా అక్కడ ప్రయత్నిస్తుంది. మనం మర్చిపోకూడదు ఆ విషయాన్ని. సో ఎవరు ముందు ట్రేడ్ డీల్ అనేది ఒక కాంపిటీషన్ ఉంది. సో చైనా విషయం మనకు అనవసరం. చైనా ఎప్పుడైనా వెన్నుపోటు పొడితే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి, దాన్ని కుదురుతుంది కూడా. మనం కూడా చైనాని పక్కన పెట్టి, మన సంబంధాలు చైనా సంబంధాలు పక్కన పెట్టి అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం ఇండియా ప్రయత్నిస్తుంది. అందుకని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనా విక్టరీ డే పీరియడ్లో పాల్గొనలేదు, కేవలం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్లో మాత్రమే పాల్గొన్నారు. ఆ విషయం అమెరికాకి కాస్త మెత్తబడింది అమెరికా అని చెప్పొచ్చు. తర్వాత ట్రంప్ నోరు పరేసుకుని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడూ ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా తప్పితే. ఏదో స్వదేశీ ఈ ట్రేడ్ టారిఫ్ మనం తట్టుకోవాలి, భారత ఫార్మర్స్ని మనం కాపాడుకోవాలి, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని కాపాడుకోవాలి, అంతేకాని ట్రేడ్ డీల్ భారత ప్రయోజనాలని కాల రాసే విధంగా ఉండకుండా నేను చూసుకుంటాను అంటూ మాట్లాడారు. కానీ ట్రంప్ని ఎప్పుడూ కూడా పల్లెత్తు మాట మోడీ అనలేదు. ఇది ట్రంప్ వెనక్కి రావడానికి ఈ క్రియేటెడ్ ఏ రూమ్ అనమాట. అందువల్ల ఆ వెసులుబాటు, అద్భుతమైన దౌత్యం భారత ప్రభుత్వం చేసింది. ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇటు ట్రంప్కి వ్యతిరేకంగా పుతిన్ను జీ జిన్పింగ్ని మీట్ అయినట్టే, కానీ ట్రంప్కి వ్యతిరేకంగా అన్నట్టు ఎక్కడ ఇండియా చెప్పలేదు. చైనా నోరు పారేసుకున్నా, పుతిన్ నోరు పారేసుకున్నా మన ప్రైమ్ మినిస్టర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు, చాలా సమయంతో వ్యవహరించారు. దానికి ఈరోజు మనకు ఫ్రూట్స్ వచ్చి ట్రేడ్ నెగోషియేషన్ మళ్ళీ రెజ్యూమ్ చేయబడ్డాయి. ఈ అమెరికాలో కూడా అక్కడ రిపబ్లికన్, అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీలు కూడా అమెరికా అధ్యక్షుడిని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇండియా కూడా అద్భుతమైన లాబింగ్ చేయబడింది. కాబట్టి ట్రేడ్ డీల్ అనేది చాలా త్వరలో ఈ ఇయర్ ఎండింగ్, అంటే నవంబర్లోనే మనకి ట్రేడ్ డీల్ కుదురుతుంది. వచ్చే నెలలో అక్టోబర్లో మనకి క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ ఇండియా వస్తున్నారు. ఇది కూడా చాలా పెద్ద న్యూస్. అదేవిధంగా ఇండియా కూడా
ఈ ట్రంప్నే రిపబ్లిక్ డే పీరియడ్కి స్పెషల్ గెస్ట్గా పిలిచే అవకాశాలు కూడా నా అభిప్రాయం ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ అనేది సుగమం అవుతుంది. దీంతో $150 బిలియన్ ఉన్న ప్రస్తుతం ట్రేడ్ 2030 నాటికి $500 బిలియన్ ట్రేడ్ అవ్వబోతుంది. ఇది ఇండియా అమెరికాలకే కాదండి, ప్రపంచ రాజకీయాల్లో కూడా పెను మార్పు. ఎందుకంటే మనం చైనాని నమ్మలేం. ఎందుకంటే ఇండియా అమెరికాలు ప్రజాస్వామ్య దేశాలు, గుర్తుపెట్టుకోవాలి. ఎంత లేదన్నా ఫ్రెండ్ కొట్టుకుంటే ఏదో ఒక రోజు కలుస్తారు. అంతేగాని శత్రువు నమ్మి మనం ఎక్కువ రోజులు వెళ్ళలేం. చైనా అనేది అతిపెద్ద శత్రువు భారతదేశానికి. ఈరోజు పాకిస్తాన్ భారతదేశానికి శత్రువుగా ఉందంటే అది చైనా వల్లే ఉంటుంది, లేకపోతే పాకిస్తాన్ ఎక్కువ కాలం నిలవలేదు. కానీ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మనకి ఈరోజు శత్రువు కనిపించవచ్చు, కానీ అది ప్రజాస్వామ్య దేశం. రెండు అమెరికా ప్రయోజనాలు, భారత ప్రయోజనాలు ఒక విధంగా ఉన్నాయి. యాంటీ చైనా కాబట్టి, ఎందుకంటే చైనా మనకి ఎగినెస్ట్, అమెరికాకి కూడా ఎగినెస్ట్. కాబట్టి మనం అమెరికా మిత్రత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మోడీ గారు చాలా జాగ్రత్తగా అమెరికాతో ఫ్రెండ్షిప్ని కాపాడుకుంటూ ఈరోజు ట్రంప్ దిగొస్తే మళ్ళీ రా ఫ్రెండ్ అని అద్భుతమైన డిప్లొమాటిక్గా ఇది పిలచడం జరిగింది. ఇప్పుడు అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ 100% వచ్చే నెల నవంబర్ నాటికి కుదరబోతుంది. దానికి ఈ సూచికని మనం చెప్పొచ్చండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డ్రాగన్ కంట్రీ భారత్పై ప్రయోగిస్తోన్న అతిపెద్ద వాటర్